దేవుని వాక్యంలో మనం చూస్తే పిల్లరా, నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగి ఆయము అని రాయబడింది. ఎవరు ప్రేమించుచున్నటువంటి వారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరును ఎంతగానో ప్రేమించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పదే పదే లాజరు ఇంటికి వెళ్ళినప్పుడట, యేసు ప్రభు వారు రావడాన్ని చూసి ఒక ప్రక్కగా బయటికి వెళ్ళిపోయేవాడట లాజరు. లాజరుకి ఇచ్చినటువంటి కుటుంబం, తన సహోదరుల పేర్లు మనకు తెలుసు, మరియా, మార్తా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్తల గురించి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు వారి ఇంటిలోకి వెళ్ళినప్పుడు మార్త ఏం చేసింది అంటే, విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉన్నది మార్త. మార్త బ్రతుకును ఒకసారి ఆలోచన చేస్తుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, ఆమె తొందరపాటు జీవితం కలిగినటువంటిది. మీకు చెప్పండి, తొందరపడుతుంది. రెండవది, ఆమె అనేకమైన పనులు విస్తారమైన పనులు పెట్టుకుంది. వాస్తవాన్ని చెప్పాలంటే వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యాన్ని బోధించడానికి వచ్చాడు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యాన్ని బోధిస్తుంటే మార్త చేస్తున్న పని ఏంటి చెప్పండి? విస్తారమైన పనులు. యేసు ప్రభువుని అంటుంది, నీకు చింత లేదా? యేసు ప్రభువుతో అంటుంది, నీకు చింత లేదా? ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారినే ప్రశ్నిస్తున్నటువంటి విధానంలో వారి మాటలు ఉంటాయి. ఏదైనా బలహీనత వచ్చిందంటే చాలు, దేవుడు నాకు ఈ బలహీనతను నాకు పెట్టాడు అనేటువంటి వారు లేకపోలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి దేవుని మీదకి నెట్టివేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు మార్తతో, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అవసరమైనది పక్కన పెట్టేశావు. అవసరమైన దానిని ప్రక్కన పెట్టి ఎవరి అనవసరమైనటువంటి దానిని గురించి ఏం చేస్తున్నావు? నీవు
చింత కలుగుతున్నావు, తొందరపడుతున్నావు. అక్కడ ప్రభు అంటాడు అవసరమైనది ఒకటే. అదేం చెప్పండి? అవసరమైనది ఏంటంట? మరియా ఉత్తమమైనటువంటి దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి ఆమె ఏర్పరచుకున్నటువంటి ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని మాటలు వినడం. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే వాక్యం చెబుతున్న 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని. ఈ రోజున మానవ యొక్క జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం, దేవుని మాటల యందు లక్ష్య పెట్టకపోవడమే. గడిచిన దినములో చెప్పాను, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు ధర్మశాస్త్రం ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టుట కారణము చేత వారి జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన ఏంటో తెలుసా? కాబట్టి ఏం జరిగింది? యెషయా గ్రంథంలో మనం చూస్తాం, వారు శ్రమల పాలైపోయారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినటువంటి వారు ఏమైపోయారు? శ్రమల పాలైపోయారు, కష్టాల పాలైపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించేది దేవుని వాక్యం. అందుకనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోకా సువార్తలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి ఒకసారి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగినటువంటి నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్తులను ప్రకటించుటకును ఆయన నన్ను
దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మ బలము కలిగినటువంటి వాడై దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ బలం అంట? ఆత్మ బలం, శరీర బలము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర బలము గురించి రాయబడలేదు అక్కడ. ఆత్మ బలము పొందినటువంటి వాడై దేవునికి స్తోత్రం చెప్పాలి. గలిలయకు తిరిగి వెళ్ళను. ఆయన కూర్చున్న సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజలలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయబడ్డాడంట? ఘనత పొందినటువంటి వాడుగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ బలము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే జకర్యా గ్రంథంలో అంటాడు, శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది చేతునని యెహోవా జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమిని అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది పర్వతం కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కొండ లాంటిది కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏదైనా కావచ్చు. దేవుని ఎదుట అది ఏం చేయమని చెప్పండి? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమిగా. దేవుని స్తోత్రం చెప్పండి. దేని చేత జరిగింది అది చెప్పాలి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకే శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. అది శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనను కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమిగా అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, దేవుని ఆత్మ చేతనే సమస్తమును జరుగుతాయి. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి మెలకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని పడుకుంటే ఒక భయంకరమైనటువంటి కల వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దేవుని మందిరానికి వచ్చేటువంటి బిడ్డ ఆమె ప్రక్కన 2 వ్యక్తులు ఉన్నారు. వారు నాకు కనపడుతున్నారు. ఎలాగంటే ఒక మాంత్రికులు లాగా కనబడుతున్నారు. ఎలాంటి మాంత్రికులు లాగా కనబడుతారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె అడుగుతున్నారు, ఏంటమ్మా నీకు ఇక్కడికి వచ్చామంటే, ఆమె ఏమంటుందో తెలుసా? మా ఇలవేల్పు దగ్గరకు వచ్చామని చెప్పు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తుండగా ఆ 3 కూడా అక్కడ కింద పడిపోయేది, గిలగిలా కుట్టుకున్నట్టుగా కనపడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈరోజు హుసేన్పాలెం మందిరంలో అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నారు. చివరిలో దూర ప్రాంతం నుంచి ఒక తల్లిగారు వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తుంటే
ఆమె పడిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది, శక్తి చేతనైనది కాదు, బలం చేతనైనది కాదు, నా ఆత్మ ద్వారా ఇది. అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు. అందుకనే చదవబడిన లేఖన భాగములు అంటున్నాడు, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. యేసు క్రీస్తు ప్రభువు వారిని గురించినటువంటి సమాచారము, వర్తమానము ఆ ప్రాంతములంతటా కూడా వ్యాపించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరిగినటువంటి సంఘటన ఏంటంటే అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చిన. దేవుని స్తోత్రం చెప్పండి. వారి సమాజ మందిరములలో ఆయన దేవుని వాక్యాన్ని బోధించుచు వచ్చాడు. ఆయన బోధిస్తూ ఉండగా, ఆయన ప్రకటిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డగా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథమును విప్పగా, దేవుని స్తోత్రం చెప్పాలి, గ్రంథమును విప్పగా దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక్కడ కనబడుతుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వాక్యాన్ని వినుచు ఉండగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగినటువంటి వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపినడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములోనికి పంపబడడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ అన్నాడు, గుడ్డి వారికి చూపును, నలిగినటువంటి వారిని విడిపించడానికి. లోకములో మనుషులు ఎలాగున్నారు అంటే నలిగిపోయారు, సమస్యలతో నలిగిపోయారు, శ్రమలతో నలిగిపోయారు. నలిగిపోయినటువంటి ప్రజలను ఓదార్చవలసినటువంటి వారమై ఉండగా ఈ రోజున లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే ఇంకొక 4 రాళ్ళు వారి మీద వేసేటువంటి వారుగా కనబడుతున్నారు. ఇంకా 4 రాళ్ళు వారి మీద వేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారుగా కాదు మనం ఉండవలసింది. సమస్యలో ఉన్నటువంటి వారిని, శోధనలో ఉన్నటువంటి వారికి, బాధలో ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలి? ఆదరించేటువంటి వారుగా, ఓదార్చేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు. స్తోత్రం. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదరణకర్త అయినటువంటి దేవుడు శ్రమలో ఉన్నటువంటి వారిని, కష్టంలో ఉన్నటువంటి వారిని, వేదనలో ఉన్నటువంటి వారిని, బాధలతో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి ఆదరణకర్తగా
ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు ఆయన. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగినటువంటి వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఇది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటను పలుకుతున్నారో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులలో, పరిశీలలో ఒక గొప్ప కలవరం వచ్చేసింది. గొప్ప కలవరం వచ్చింది. ఇదేంటి, ఇతడు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడేంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనాలు మెషియాల గురించి చెప్పబడి కదా, ఈయనేంటి దేవదూషణ చేస్తూ ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద తిరస్కార స్వభావం కలిగినటువంటి వారుగా, వ్యతిరేకించినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అప్పుడే కాదు, ఈ రోజున కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుల వారిని వ్యతిరేకిస్తున్నటువంటి వారు, తృణీకరిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎవరు తృణీకరించినా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త ఎంతగా అణిచివేయాలని మనుషులు అనుకుంటున్నారు, అంతగా ప్రబలుతున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఘనత నొందినటువంటి వాడుగా, ప్రియమైనటువంటి దేవుడు ప్రపంచం అంతట్లో కూడా ఆయనను ఘనపరుస్తున్నటువంటి ఏకైక నామము యేసుక్రీస్తు ప్రభువు వారి నామం ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాన్ని మనం కళ్ళారా చూడాలంటే మనము చేయవలసినటువంటి పని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు 50 మంది 100 మంది పంక్తులుగా మీరు ఏం చేయాలి? కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది అంట? 50 మంది చొప్పున, 100 మంది చొప్పున మీరు ఏం చేయాలి? పంక్తులుగా ఒక క్రమముగా మీరు కూర్చోనండి. దేవుని స్తోత్రం చెప్పాలి. వారు కూర్చున్నారు, యేసయ్య మాట వారు విన్నారు, యేసయ్య మాటకు వారు లోబడ్డారు. అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారందరికీ వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? రొట్టెలను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేపలను, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి పంచినట్లుగా లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అద్భుతం జరిగింది. ఏంటా అద్భుతం అంటే, వారందరూ భుజించగా ఎవరి 12 గంపలు మిగిలి. దేవుని స్తోత్రం చెప్పాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది భుజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పాలి. 5 రొట్టెలు 2 చేపలండి. ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత రొట్టె ముక్కలను 12 గంపలకు వారు ఎత్తిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదం అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది తినగా 12 గంపలు వారు పిల్లల మిగిలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలలో ఉన్నటువంటి దేవుని మాటను వినిట కారణం చేత,
దేవుని మాటకు వారు లోపడ్డారు. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు 50 మంది 100 మంది మీరు పంక్తులుగా కూర్చోనని. దేవుని స్తోత్రం చెప్పండి. వారు అలా కూర్చునగా దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ కనబడుతుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించగా 12 గంపలు మిగిలిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథంలో ఒక మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక చిన్న మాటను మనం చదువుకుని ముందుకు మనం కొనసాగిపోతాం. చూడండి 42వ వచనంలో మరియు ఒకడు మొదట యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞయించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయిన. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు ఒక వ్యక్తి తన పంటలో ఉన్నటువంటి మొదటి పంట ఏంటి చెప్పండి? మొదటి పంట బాపత్తు యవల పిండితో చేయబడినటువంటి 20 రొట్టెలు తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని రొట్టెలు చెప్పాలి? ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు తీసుకొచ్చాడట. 20 రొట్టెలు తీసుకొస్తే ప్రియులారా, దైవజనుడు అంటున్నాడు, ఎవరి అందరికీ పంచి పెట్టమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనమైతే ఏమంటాం చెప్పండి? 20 రొట్టెలు ఏమండి ఎంతమందికి వస్తాయి? ఇక్కడ 100 మంది ఉన్నారు కాబట్టి చాలా మంది మనం కూడా చెబుతాం. వారు కూడా అదే చెప్పారు. ఏమండి 20 రొట్టెలు 100 మందికి చాలా మంది చెబితే దైవజనుడు అంటున్నాడు వారు తినగా మిగులునని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు సెలవిచ్చారు చెప్పాలి? జీవము కలిగినటువంటి దేవుడు, రాష్ట్రము కలిగినటువంటి దేవుడు, పౌరుషము కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉన్నది 20 రొట్టెలే కావచ్చు, కానీ 100 మంది 100 మంది తినగా ఇంకా మిగిలితే దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పాలి. 127వ కీర్తనలో అంటాడు, నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు మనము ఎవరి విశ్వాసంలో సన్నగిలిపోతున్నామేమో, కొన్నిసార్లు మనము నిరాశకి వెళ్ళిపోతున్నామేమో, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నామేమో. దేవుని మాట ప్రకారము మనము చేయగలిగితే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యమైన కార్యములు జరిగించేటువంటి దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు, మహోత్సవం కలిగినటువంటి దేవుడు అంటున్నాడు. ఇదిగో 100 మంది తినగా ఇంకా మిగులునని యెహోవా సెలవిస్తున్న. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ప్రియులారా, 100 మంది తిన్నారు, 100 మంది తిన్నారు, అయినప్పటికీ ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రొట్టెలు మిగిలిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుని ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం నీ బిడ్డలలో ఉండాలంటే నీవు దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని క్రమాన్ని నీవు పాటించాలి. అక్రమము చేయవాళ్ళారా నా వద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ఎవరైతే క్రమము కలిగినటువంటి వారుగా ఉంటారు, ఎవరైతే బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు, ఎవరైతే జ్ఞానము కలిగినటువంటి వారుగా ప్రవర్తిస్తారో వారి పక్షంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించడానికి సంసిద్ధత కలిగిన దేవుడుగా ఆయన మన మధ్యలో సంచరించుచు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ప్రేమించుచున్నటువంటి లాజరు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అని బైబిల్లో రాయబడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. అయితే లాజరు రోగముతో చనిపోయినట్లుగా మనం చూస్తాం. చనిపోయిన లాజరు విషయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు ఆ మరణ వార్త తేబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు 4 రోజుల వరకు రాలా. 4 రోజుల వరకు లాజరును ఉంచారండి? ఉంచలే. సమాధిలో పెట్టారు, సమాధిలో పెట్టారు, సమాధిలో పెట్టారు, సమాధిలో పెట్టారు. ప్రభు వారు 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి మరియా, మార్త మాట్లాడుతున్నారు. ప్రభువా నీవిక్కడ, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. చూడండి, ఎవరుంటారు ఈ మాట? ఎవరున్నారు? మార్త అంటుంది. ఎవరు? మార్త. ఆమె గురించి ఏమని చెప్పాము? తొందరపాటు, తొందరపాటు, తొందరపాటు మాట్లాడగలిగింది. యేసు ప్రభువా అని అంటుంది. ప్రభువా నీవిక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావకుండను అని. ఇప్పుడు నెపమంత ఎవరి మీద వేస్తుంది? యేసు ప్రభు వారి మీద వేసేస్తుంది. ఈరోజు చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు కూడా ఎవరిని నేరం అంతా ఎవరి మీద మోపుతారు చెప్పండి? నేరం నాది కాదు, పాస్టర్ గారు అన్నట్టు. చెప్పండి, అది నేరం నాది కాదు, ఎవరిదే? పాస్టర్ గారిదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు అంటే వాక్యంలో చెప్పబడుతుంది, యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శరీరంతో ఉన్నాడు కనుక ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగు జాడలో నడుస్తున్నటువంటి నీవు నేను చెప్పండి, కానీ ఏడ్చేవాడితో ఏడవాలి, నవ్వేవాడితో నవ్వాలి. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వితే ఏమంటారు చెప్పండి? పిచ్చోళ్ళు అంటారు, వెర్రోళ్ళు అంటారు. రాత్రి చెప్పారు కదా, ఏ ద్రాక్ష అంట? వెర్రి ద్రాక్ష. దాని గుణం అడగక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగ సమయంలో దేవుని వాక్యం వింటున్నా. నీ జీవితంలో నీ గుణం ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? నీ క్రియలు ఎలాగున్నాయి? ఒకసారి ఆలోచించుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుణం అడగక ఏం చేశారు చెప్పండి? దాని తీగలను తెంపి వడి నిండా పోసుకొని తీసుకొచ్చి తరిగి కొండలో వేసినప్పుడు కిందకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషయమున్నది అని వారు కేకలు వేసి తినకుండా మానేస్తారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విషముగా మారిపోయింది. కొండలో ఉన్నటువంటి ఆ యొక్క కూర విషముగా మార్చబడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వెంటనే వారు అంటున్నారు, కేకలు వేస్తున్నారు, దైవజనుడా, దైవజనుడా కొండలో విషయం ఉన్నది, ఏం చేయాలి? వెంటనే దైవజనుడు చెబుతూ ఉన్నాడు, మీరు పిండిని తీసుకొని రండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిండి అంటే దేవుని వాక్యం, పిండి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన మానవులందరి పాపము కోసం
ఆయన పిండిలాగా చేయబడ్డాడు, నలకొట్టబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నలకొట్టబడ్డాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిండిగా మార్చబడ్డాడు. ఆయన శరీరం మాంసపు ముద్దగా చేయబడింది, మాంసపు ముద్దగా చేయబడింది. ఎప్పుడైతే ఆ పిండిని వేశారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు తినుటకు వడ్డించినప్పుడు వారు తినగా ఏ జబ్బు కనిపించలే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ జబ్బు కనిపించలేదు. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, పిండి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క కొండలోనికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక లాజరు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. అన్నాడు, ఇదిగో లాజరు పెట్టిన సమాధి దగ్గరికి వచ్చి అన్నాడు, నీ ఆ యొక్క రాయిని తొలగించమని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు తొలగించగా యేసు ప్రభువారు లాజరుతో మాట్లాడుతున్నాడు. లాజరు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడినటువంటి వాడై బయటకు వచ్చన. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లాజరును పిలవగానే యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరు బయటకు వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకవేళ సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వస్తే మనం ఉంటామా? ఎందుకని చెప్పండి? దయ్యము, భూతం, భయం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధి అంటేనే భయం చాలా మందికి. సమాధిలో ఏముండదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధిలో ఉండరు. ఒకవేళ బాడీ ఉండొచ్చేమో కానీ, శరీరం ఉండొచ్చేమో కానీ, వారి యొక్క ఆత్మ మాత్రం అక్కడ ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం, లాజరు బయటకు వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, మీ సహోదరుని కట్లను మీరు విప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. పేద వస్త్రములతో చుట్టబడిన పేతురు యొక్క కట్లను విప్పారు. దేవుని స్తోత్రం చెప్పాలి. వెంటనే అతని శరీరం ఎలాంటి శరీరము చెప్పాలి? ఎలాంటి శరీరం? పసిపిల్లవాడి దేహం వలె పాడైపోలేదు కానీ ప్రియులారా, ఎంతో స్వచ్ఛమైనటువంటి శరీరం కలిగిన వాడు అన్న. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి కట్లను విప్పారు. ఈ రోజున మానవుడు రకరకములైన కట్లతో కట్టబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఏ కట్లు? పాపం అనేటువంటి కట్లు. ఏ కట్లు? కులం అనేటువంటి కట్లు. ఏ కట్లు? మతం అనేటువంటి కట్లు. ఏ కట్లు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా రకరకములైనటువంటి కట్ల చేత కట్టబడినటువంటి వారు వెప్పబడితే తప్ప దేవునికి పనికిరాదు. ఇప్పుడు లాజరు యేసుక్రీస్తు ప్రభువు వారికి పనికి వచ్చే పాత్రగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళితే అక్కడకు వెళ్ళినటువంటి వాడుగా, సువార్త పనిలో ఎవరి బలమైనటువంటి వాడుగా కనబడతాడు ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మొదటి దినములలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరును ప్రేమించాడు, కానీ లాజరు యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమించలేదు. ఎప్పుడైతే తన జీవితంలో చనిపోయినటువంటి వాడు తిరిగి లేపబడ్డాడు, లేపబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమించడం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే త్యాగాన్ని సూచిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి నీవు నేను ఏం కలిగి ఉండాలి? త్యాగపూరితమైనటువంటి ప్రేమను దేవుని ఎడల కనపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మన జీవితాలు ధన్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అట్టి కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయును గాక. ఆమేన్.